పల్లవిని భిక్షపతి మనుషులు కిడ్నాప్ చేస్తారు కదా! అయితే పల్లవిని ఒక చైర్‌లో కూర్చోపెట్టి తాడుతో కట్టేసి ఇక భిక్షపతి ఇలా అంటూ ఉంటాడు పల్లవితోని. చుట్టూ వాళ్ళ రౌడీలు కూడా ఉంటారు. ఇక భిక్షపతి ఇలా మాట్లాడతాడు పల్లవితోని. "ఒసేయ్ పల్లవి! నువ్వు మామూలు దానివి కాదే! సూపర్ విమెన్‌వి. ఎందుకంటే మా వాళ్ళనేంటి, నన్నేంటి ఎన్ని సార్లు కొట్టావు? నీ దగ్గర మామూలు బలం లేదు. మరి అలాంటి నువ్వు పులివి కదా! ఇప్పుడేంటమ్మా పిల్లిలాగా అలా కూర్చుండిపోయావు? ఏమీ చేయలేక. ఆ! మా వాళ్ళు ఎత్తుకొస్తే చక్కగా వచ్చేసావు" అని చెప్పి భిక్షపతి అంటూ ఉంటే అప్పుడు పల్లవి కట్టేసి మాట్లాడడం కాదురా, కట్లు విప్పు, పులినో పిలినో తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, నిన్ను చంపడానికేనే ఇక్కడి దాకా తీసుకొచ్చింది. అసలు నీ మీద ఎంత కోపం ఉంది, అసలు మామూలు కోపం లేదు. నాకు కావాల్సింది నా కాలేజ్. ఆ కాలేజ్ నీకేమవుతుందని, ఈ కాలేజ్ కాకపోతే వేరే కాలేజ్లోకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు కదా. నీకు నాకు ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏం లేవే. ఆ కాలేజ్ నాకు కావాలి అనుకున్నాను, దక్కనీకుండా నువ్వు ఆ చరణ్ గాడు ఇదంతా చేశారు. అసలు ఆ కాలేజ్ నాకు అయిపోయి ఉంటే బాగుండేది కదా. ఆ కాలేజ్ నీకేమవుతుంది, లేదంటే ఆ కుటుంబం నీకేమవుతుంది? ఎందుకంత ఓవర్ యాక్షన్ నీకు? అసలు చిన్నప్పటి నుంచి నేను ఏది కావాలనుకుంటే అది నాకు దక్కాలి అనే మనస్తత్వం నాది. ఇప్పుడు కూడా ఈ కాలేజ్ నాకు దక్కాలి అనుకున్నాను, కానీ నీ వల్ల ప్రతిసారి వెనక్కొచ్చాను. ఇక ముందు నిన్ను చంపి పొడిచి చంపేసి ఆ చరణ్ గడి పని పడతాను అని చెప్పి అంటూ ఉంటాడు. అసలు నిన్ను ఎలా చంపమంటావు? నా కసి తీరాలి. నిన్ను గన్‌తో కాల్చి చంపనా? లేదంటే చాకుతోని, లేదంటే మెడ నొక్కేసి చంపనా? ఎలా చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు భిక్షపతి. అప్పుడు అందులో ఉన్న ఒక రౌడీ, "అన్నా, దీని చేతిలో ఎన్ని సార్లు దెబ్బలు తిన్నామన్నా, దీన్ని గన్‌తో చంపితే పుటుక్కుమని చస్తుంది. దానికి నొప్పి తెలీదు. అది కాదు. మనం కత్తి తీసుకొని పొడిచి చంపాలన్నా, అప్పుడు కానీ మనం తనివి తీరదన్నా" అని చెప్పి అంటూ ఉంటే, "రేయ్, ఆ కత్తి తీసుకురారా" అని చెప్పి ఒక రౌడీకి చెప్తాడు. ఇక భిక్షపతి కత్తితోని పొడవడానికి ట్రై చేస్తూ ఉంటే, ఈలోపు మాటల్లోనే పల్లవి మెల్లగా తన చేతికి కట్టిన తాడుని తీసేసుకుంటుందనమాట. ఇక భిక్షపతి చేతిలో ఉన్న కత్తిని లాక్కుంటుంది పల్లవి. ఇక కత్తి లాక్కొని అందరినీ ఒక్కొక్కరిగా కొడుతూ ఉంటుంది పల్లవి. అందరూ అలా పడిపోతూ ఉంటారు. ఇక మొత్తానికి ఒక రౌడీ ఏం చేస్తాడంటే, అలా దెబ్బలు తింటూనే అక్కడ ఒక స్టీల్‌ది గొలుసులాగా ఉంటుందనమాట. అది తీసుకుంటాడు. తీసుకొని ఇక పల్లవికి చుట్టేస్తూ ఉంటాడు. ఇక మిగతా రౌడీలు కూడా హెల్ప్ చేయడంతోని మొత్తానికి ఆ స్టీల్ గొలుసుతోని కట్టేస్తారనమాట పల్లవిని. మళ్ళీ కూర్చోబెడతారనమాట. అమ్మో! దీన్ని అసలు ఇది మామూలుది కాదు. అసలు చూడు, తాడుతో కట్టడంతోని ఎంతో ఈజీగా మనల్ని రివర్స్‌లో చంపేయబోయింది. దీని చేతికి కత్తొచ్చింది. ఇప్పటిదాకా కత్తి మన చేతిలోనే ఉంది కదా. అసలా దీనికి కత్తి కాదు, గన్నే కరెక్టు. గన్‌తో కాల్చి పడేయాలి అని చెప్పి, గన్ ఏది అని చెప్పి గన్ తీసుకొస్తూ ఉంటారు. ఈ లోపల ఆల్రెడీ చరణ్ స్టార్ట్ అయిపోయి ఉంటాడు కదా పల్లవి కోసం అని చెప్పి, ఇక కరెక్ట్‌గా గన్‌తోని పల్లవిని షూట్ చేయబోతూ ఉంటే, ఈ లోపల అక్కడికి చరణ్ వచ్చి ఆ గన్‌ని ఒక్కసారిగా ఒక తోపు తోస్తాడు. అది పక్కకెళ్ళి పడుతుందనమాట. ఇక చరణ్ ఏమో అక్కడున్న రౌడీలని అందరినీ కొడుతూ ఉంటాడు. ఇక పల్లవిని కట్టేసి ఉంచుతారు కదా, మెల్లగా తీస్తూ ఉంటే ఇక రౌడీలు చరణ్‌ని కూడా కట్టేస్తారనమాట. చరణ్‌ని, పల్లవిని. "రేయ్, ఈ పల్లవిని చంపేసి నీ దగ్గరికే వద్దాం అనుకున్నాము, కానీ దీనికి ఏదో పెద్ద హీరోలాగా కాపాడదామని వచ్చావు. కానీ నువ్వు కూడా ఇరుక్కుపోయావు. ఇద్దరిని ఒకసారే లేపేస్తే మా కాలేజు మాకు సొంతం అవుతుంది" అని చెప్పి అంటూ ఉంటే, "రేయ్, ఆ కాలేజ్ మాది, ఆ కుటుంబం నాదిరా" అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. వీళ్ళిద్దరిని చంపాలి. ఆ గన్నేది అని చెప్పి గన్ను కోసం వెతుకుతూ ఉంటారు. ఎక్కడో పడతది కదా చరణ్ తండంతోని. గన్ ఎతుక్కుంటూ ఉంటారు. వీళ్ళిద్దరిని కట్టేసి ఇక పల్లవి ఏమో అడుగుతూ ఉంటుంది చరణ్‌ని. "చరణ్, ప్రాణాలకి తెగించి ఎందుకు నన్ను కాపాడడానికి వచ్చావు? నన్ను సేవ్ చేయడానికి వచ్చావు. నేనంటే ఇష్టమే కదా, ప్రేమ కాబట్టే కదా ఇంత ఇదిగా రిస్క్ చేసి మరి ఇక్కడికి వచ్చావు" అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే, "ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ప్రేమ లేదు, ఏం లేదు. జస్ట్ నువ్వు కాలేజ్ స్టూడెంట్‌వని అంత కన్సర్న్‌తోనే వచ్చానంతే. అంతకు మించి ఇంకేం లేదు. అయినా ఇప్పుడు ఎలా తప్పించుకోవాలనేది ఆలోచించకుండా ఏంటి నువ్వు ప్రేమ అది ఇది అనుకుంటూ" అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. ఇక ఈలోపు మెల్లగా చరణ్ వాళ్ళు కట్టిన గొలుసులు తీసేసి ఇక వాళ్ళు కాల్చబోతున్న టైంకి ఇటు పల్లవి, చరణ్ ఇద్దరు ఆ రౌడీలందరినీ చితకబాదుతారనమాట. ఇక ఇక వాళ్ళు పారిపోతూ ఉంటే, "కాల్చేయి చరణ్, కాల్చేసేయ్ వాళ్ళని" అని చెప్పి చరణ్ చేతిలో ఉన్న గన్‌తోని నొక్కేయమంటూ ఉంటుంది పల్లవి. ఇక వాళ్ళు వెళ్ళిపోవడంతోని, "ఏంటి, ఎందుకు కాల్చేయమంటున్నావు? వాళ్ళు వెళ్ళిపోయారు కదా" అనగానే, "వాళ్ళు వెళ్ళిపోయారులే, అసలు ఎంత కోపమొస్తుంది, వాళ్ళ కాలేజ్ కావాలంట కాలేజ్" అని అనగానే, "సరే వాళ్ళు వెళ్ళిపోయారు కదా, పద వెళ్ళిపోదాము" అని చెప్పి బయలుదేరతారనమాట చరణ్, పల్లవి. మరోపక్క ఇటు డ్రామా సీన్స్ దగ్గర అక్కడ భిక్షపతి మనుషులు ఎతికెళ్ళిపోయారు కదా. ఇక పల్లవి సేఫ్‌గా తిరిగొస్తుందా లేదా, ఎలా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు చంటి. ఇక ఇటేమో
నా కొడుక్కి ఏమవుతుందో ఏమో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది సుమలత. అనవసరంగా బావగారు ఎళ్లారు అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఆ పల్లవిని ఏం చేసినా ఆ భిక్ష పొందిన మనుషులు నాకేం పర్వాలేదు. కానీ చరణ్ సేఫ్‌గా వస్తే చాలు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక అక్కడున్న బీభత్సం సార్ ఏమో ఏంటి హీరోయిన్ కోసం హీరో వెళ్ళాడు. ఇంకా రాలేదేంటి అని చెప్పి చూస్తూ ఉంటే ఈ లోపల మాటల్లోనే చరణ్ పల్లవిని తీసుకొస్తూ ఉంటాడు కార్‌లో. అదిగో అన్నయ్య ఫ్రెండ్ వచ్చారు అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. రేయ్! నీకేం కాలేదు కదరా అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. నాకేం కాలేదమ్మా అని చెప్పి అంటాడు అక్కడున్న చరణ్. అయినా ఇదేంటి ఆంటీ ఈ పల్లవిని ఎత్తుకెళ్ళిపోయారు. ఏదో ఒకటి చేస్తారని చెప్పి మనం కొంచెం అమ్మ పోన్లే అనుకునే టైంకి మళ్ళీ పల్లవిని తీసుకొచ్చాడు చరణ్ అని చెప్పి అంటూ ఉంటే అక్కడున్న భువన అప్పుడు సుమలత అంటుంది, "ఏముంది పోలీసుల్ని పిలుస్తానుగా ఆ పల్లవిని అస్సలు వదిలిపెట్టను" అని చెప్పి అంటుంది. ఇక బీభత్సం సార్ ఏమో సరే సరే మన రిహార్సల్స్‌కి టైం అవుతుంది కదా! చరణ్ నువ్వు రెడీ అవ్వు. అమ్మ పల్లవి నువ్వు కూడా రెడీ అవ్వడానికి వెళ్ళు అని చెప్పి అనగానే సరే అని చెప్పి రెడీ అవ్వడానికి వెళ్తారు. ఇక సుమలత ఏమో వెంటనే ఎవరికీ తెలియకుండా ఎస్ఐకి ఫోన్ చేస్తుంది రమ్మని చెప్పి. ఇక పోలీసులు కూడా ఆన్ ది వే ఉంటారనమాట. ఇక చరణ్, పల్లవి వచ్చి ఇక స్టేజ్ మీద కూర్చుంటారు ఎంగేజ్‌మెంట్ కోసం అని చెప్పి. అది డ్రామానే అనుకుంటారనమాట. ఇక అప్పుడు బాబు మంత్రాలు చదువు అని చెప్పి పంతులు గారితో అంటూ ఉంటాడు బీభత్సం సార్. మంత్రాలా? నాకు ఏమి డైలాగ్స్ చెప్పలేదు సార్ అనగానే, సరే యూట్యూబ్‌లో ఎక్కడో చూసి ఆన్ చెయ్యి. జస్ట్ నువ్వు లిప్స్ ఆడిస్తే సరిపోతుంది అని చెప్పి పంతులు గారికి చెప్తారు. ఇక అలాగా జరుగుతూ ఉంటుంది పూజ. ఇక రైట్ టైంకి వీళ్ళేమో ఇక తాంబూలాలు మార్చుకోబోతూ ఉంటారనమాట అక్కడ డ్రామాలో. అప్పుడే పోలీసులొస్తారు. ఆపండి అని చెప్పి, ఏమైంది? ఏమైంది? అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇక్కడ పల్లవి ఎవరు? అని చెప్పి పోలీసులు అడుగుతారు. నేనే సార్ అని చెప్పి పల్లవి అంటుంది. ఏమైంది సార్? ఏంటి ప్రాబ్లమ్? అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటే, ఈ పల్లవి డ్రగ్స్ తీసుకున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే డాక్టర్‌నితో సహా తీసుకొచ్చాము ఇక్కడికి అని చెప్పి అనగానే, మా కాలేజ్ స్టూడెంట్స్ డ్రగ్స్ తీసుకోవడం ఏంటి సార్? ఇక్కడంతా మంచిగా చదువుకునే వాళ్ళే. ఇలాంటి వాళ్ళు ఏం లేదు. మా కాలేజ్ పరువు తీయాలనుకుంటున్నారా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి సుమలత అంటుంది. చాలా నాగ్‌గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక అదేంటి సార్ నేను అలాంటి మనిషిని కాదు. నాకు అలాంటి అలవాట్లేం లేవు అనగానే, పల్లవి అలాంటిది కాదు అని చెప్పి చరణ్ కూడా అంటూ ఉంటాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా పల్లవి లాంటిది కాదు అని చెప్పి అంటూ ఉంటే, ఇక ఇటు సుమలత వీళ్ళు అంటారనమాట అక్షిత, భువన, ఏ పల్లవి నువ్వు మాత్రం బ్లడ్ శాంపిల్ ఇవ్వద్దు పల్లవి. ఎందుకైనా మంచిది. సార్ ఈ అమ్మాయి అలాంటిది కాదు సార్. కావాలంటే నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. బ్లడ్ శాంపిల్ మాత్రం పల్లవి ఇవ్వదు. పల్లవి ఏమైనా సరే నువ్వు మాత్రం బ్లడ్ శాంపిల్ ఇవ్వద్దు పల్లవి అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. అవును పల్లవి ఇవ్వద్దు అని చెప్పి అక్షిత, అటు భువన కూడా అవును ఫ్రెండ్స్ ఎవరు పల్లవిని బ్లడ్‌ని ఇవ్వనీయకుండా చేయండి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు పల్లవి ఏంటండి మీరు? ఎందుకు నన్ను బ్లడ్ ఇవ్వద్దంటున్నారు? కారణం ఏంటి? అని చెప్పి అడుగుతూ ఉంటే, ఆంటీ ఎందుకన్నారో నువ్వు ఆ మాట విను అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. లేదు ఇక్కడ అందరికీ తెలుసు నేనేంటనేది. ఇక వచ్చిన పోలీసులకి, ఆ డాక్టర్‌కి కూడా తెలియాలి కదా! నేనేంటనేది. బ్లడ్ ఇస్తేనే కదా నేను ఏ తప్పు చేయలేదని తెలిసేది, తేలేది. సార్ నా బ్లడ్ తీసుకోండి అని చెప్పి పల్లవి అంటుంది. ఇక డాక్టర్ పక్కకు తీసుకెళ్తారు పల్లవిని బ్లడ్ టెస్ట్ చేయడానికి. ఇక పల్లవి బ్లడ్ ఇచ్చేసి వచ్చినట్టుంటుంది. ఇక డాక్టర్ ఏమో పోలీసుని పక్కకు పిలుస్తారు. ఇక వాళ్ళు చెప్తారనమాట రిజల్ట్. ఇక డాక్టర్ రిజల్ట్ చెప్పడంతోని ఎస్ఐ రిజల్ట్ వినేసి వచ్చి ఇక్కడ నించుంటారు. "ఏమైంది సార్ రిజల్ట్ ఏంటి? చెప్పండి, మాట్లాడండి. మీరలా ఏం చెప్పకపోతే మాకు టెన్షన్‌గా ఉంటుంది" అని చెప్పి సుమలత, అక్షిత, భువన అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు "చెప్పండి సార్, మా పల్లవి అలాంటిది కాదు. తను అలాంటి అమ్మాయి కానే కాదు. చెప్పండి సార్" అని చెప్పి సుమలత పల్లవి వైపు మాట్లాడుతూ ఉంటే, పల్లవి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది సుమలతని. ఇక అప్పుడు ఎస్ఐ కూడా అంటారు, "అవును మేడం మీరు చెప్పింది నిజమే. ఈ పల్లవి ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు. మాకే రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సారీ మేము చెప్పినా మేము వినలేదు. బ్లడ్ టెస్ట్ చేసాము. సరే ఉంటాము" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నేను ముందే చెప్పాను మా ఫ్రెండ్ అలాంటిది కాదని అని చెప్పి చంటి కూడా అంటూ ఉంటాడు. ఈ లోపల అసలు ఏం జరిగింది అని చెప్పి షాకింగ్‌లో ఉంటారనమాట. సుమలత, అక్షిత, భువన పక్కకొచ్చి ఆలోచిస్తూ ఉంటారు. ఇదేంటి ఆంటీ ఆ పల్లవి పని ఔట్ అనుకుంటే మన కళ్ళ ముందే కదా ఆంటీ ఇటు అక్షిత కూడా ఇచ్చింది మెడిసిన్. ఆ పల్లవి కూడా తాగింది ఆ డ్రింక్. మరి ఏమై ఉంటుంది? ఎలా మిస్ అయింది? అని చెప్పి ముగ్గురు ఆలోచిస్తూ ఉంటే ఈ లోపల అక్కడికి పల్లవి వస్తుంది. ఆ దేవుడు మంచి వాళ్ళ సైడ్ ఎప్పుడు ఉంటాడనేది మరోసారి నిరూపణైంది. మీరు షాక్ అవుతున్నారు. మీరనుకున్నట్టు నేను ఆ డ్రింక్ మీ కళ్ళ ముందు గ్లాస్ తీసుకున్నాను. కానీ నేను తాగలేదు. ఆ టైంకే చంటి పడడం వల్ల నేను చరణ్ అక్కడ పెట్టిన గ్లాసు వేరేది అది తీసుకొని తాగాను. నేను మాత్రం మీరనుకున్న ఆ డ్రగ్ ఉన్న డ్రింక్ అయితే తాగలేదు. ఆ రకంగా దేవుడు నాకు హెల్ప్ చేశాడు అది అనుకోకుండా. అసలు నేను మీ ఇంటి కోడల్ని అవ్వకూడదని చెప్పి ఎన్ని కుట్రలు. అసలు ఈసారైతే మరీ టూ మచ్‌గా డ్రగ్స్ దాకా వెళ్లారు. నా క్యారెక్టర్‌ని బ్యాడ్ చేయడానికి. అసలు ఆ దేవుడు మంచి వాళ్ళ సైడ్ ఎప్పుడు ఉంటాడనేది నిరూపణైంది. చూడండి నేను ఎలాగైనా మీ ఇంటి కోడల్ని అవుతాను అని చెప్పి పల్లవి ఛాలెంజ్ చేస్తూ చెప్తూ ఉంటుంది. ఇక సుమలత, అటు భువన, అక్షిత కోపంగా చూస్తూ ఉంటారు పల్లవి వైపు. సో ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.